హాయ్ రేఖ రాణి, ఏం చేస్తున్నారు ఇక్కడ? నడండి, అందరూ మేడారం వెళ్తున్నారు. నేను రాత్రి నుంచి ఒకటే సందడి. ఎంత జనం, ఇసుక వేసిన రారు, అంత జనం ఉందా తెలుసా? రాణి వెళ్దామా మేడారం? అక్కడ అకామిడేషన్ అది ఉందో లేదో. జనం చూస్తే బోడు మంది వచ్చేస్తున్నారు. మనం ఉండగలం అక్కడ? అలాగే రేఖ, వెళ్దాం. ఎక్కడెక్కడ వాళ్ళు వస్తున్నారు. దగ్గరలో ఉండి మనం చూడలేకపోతే ఎలాగా మేడారం? మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ టెంట్లు కూడా ఉన్నాయి. అక్కడ చక్కగా అందులో కూర్చొని మనం వండుకొని కూడా తినచ్చు. లేదా మనం ఫుడ్ పట్టుకెళ్తే అక్కడే కూర్చొని తినచ్చు కూడా. ఇలాంటి జాతర ఎప్పుడు చూస్తాం మరి? మన మన తెలంగాణలో ఉంది కదా, చూద్దాం పదండి. ఇంతకీ జాతర గురించి మీకేమీ తెలుసా? కొంచెమైనా తీసుకువెళ్ళాలి కదా, లేకపోతే మనకి ఏం చేస్తాం అక్కడికి వెళ్ళి? కాకతీయుల కాలంలోనే వాళ్ళు గిరిజనుల కోసం పోరాడారు. వాళ్ళు వనదేవతలు సమ్మక్క సారక్క అని. అవును రాణి, జాతర కూడా 3 రోజులే ఉంటుంది. మళ్ళీ మనం చూద్దామంటే ఉండదు. ఈ 3 రోజులు చాలా రష్గా ఉంటుంది. నిన్న రాత్రి నుంచి మొదలైందిట విపరీతమైన రష్ మాట. పండగలా ఉంది వాతావరణం. టీవీలో చూడట్లేదా నువ్వు? ఈ 3 రోజులు అయిపోతే మళ్ళీ వనంలోకి వెళ్ళిపోతారట దేవతలు. అందుకే వెళ్ళి చూద్దాం రండి. అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే ఏమైనా తీరని కోరికలు ఉంటే కోరికలు తీరుతాయట. ఎక్కడెక్కడ వాళ్ళు అందుకే వస్తున్నారు. రండి, మనం కూడా చూద్దాం. ఇవాళ వెళ్తేనే 4 దేవతలు కనిపిస్తారు మనకి. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, వీళ్ళందరినీ చూడొచ్చు ఇవాళ వెళ్తే. నడవండి మరి, లేట్ చేయకుండా మంచిగా ఫోటోలు తీసుకుందాం. అక్కడ చాలా బాగుంటుంది. ప్రకృతి కూడా ఎంతో బాగుంటుంది, చూడడానికి కూడా కనువిందు చేస్తూ ఉంటుంది. అమ్మో, ఏం జనం! ఇంత జనం ఎప్పుడు చూడలే, సముద్రంలా ఉంది. మరి ఏంటనుకున్నావు రాణి, ఇది మన దేశంలోనే అతిపెద్ద జాతర. అక్కడ జంపాన వాగులో స్నానాలు చేస్తారు అందరూ. వెళ్దామా అక్కడికి? కనీసం నీళ్ళనే చల్లుకుందామన్నా. నడవండి గబగబా వెళ్దాం మరి. ఇవాళ నుంచి ఇక్కడ ముచ్చింతల్లో కూడా రామానుజాచార్య విగ్రహం దగ్గర కూడా బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి. ఇది చూసిన వాళ్ళ జనాలందరూ మళ్ళీ అక్కడికి వస్తారు. నడవండి గమని. సరే అయితే వెళ్దామా? నడవండి తొందరగా. అక్కడ రామానుజాచార్య కూడా ఎవరికీ తెలియని మంత్రాన్ని, నారాయణ మంత్రాన్ని గోపురం ఎక్కి అందరికీ వినబడేలాగా చాటి చెప్పారట. ఒకప్పుడైతే అది ఎవరికి తెలిసేది కాదట, చాలా రహస్యంగా ఉండేదట. ఆ బ్రాహ్మణుల మధ్యలోని వాళ్ళకే ఉండేది, కానీ ఆ మంత్రం ఎవరికి చెప్పేవారు కాదట. అలాంటిది రామానుజాచార్య ఆలయ గోపురం ఎక్కి అందరికీ వినబడేలాగా గట్టిగా ఓం నమో నారాయణాయ అని చెప్పడంతో అందరికీ తెలిసింది ఆ మంత్రం. అప్పటి నుంచి అందరూ ఆ జపం చేయడం మొదలెట్టారు. ఆ జపాన్ని చేస్తున్నారు. అయితే క్యాబ్ మాట్లాడుకొని వెళ్దాం. ఫస్ట్ ఈ రోజంతా మేడారం చూద్దాం, రేపు ముచ్చింతలు వెళ్దాం. సరేనా? సరే రాజు, అలాగే చేద్దాం. తొందరగా నడవండి, నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది అసలే. బాయ్ బాయ్ బాయ్.